హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లపై సంచలన ప్రకటన విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అంత ఆనందంగా అయితే లేరు. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాము. ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి. ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం గడుస్తున్న ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నిటికీ పరిష్కరిస్తామని, ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రధానంగా లేవనెత్తిన కొన్ని అంశాలేంటంటే కారుణ్య నియామకాలు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పంచాయతీరాజ్ శాఖలో సుమారుగా 1000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఇప్పటికీ కారుణ్య నియామకాలు లభించనే లేదు. దీనికి అడ్డంగా ఉన్న మెమోను రద్దు చేసి వన్ టైమ్ సెటిల్మెంట్‌గానైనా సరే ఆ కుటుంబాలన్నిటిని వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్నయితే కోరాం. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు అనైతే అంటున్నారు. సిపిఎస్, డిఏ బకాయిలు మరియు వ్యత్యాసాలు. గత పీఆర్సీకి సంబంధించిన డిఏ బకాయిలను సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు చెల్లించారు. కానీ రాష్ట్రంలోని సుమారు 3.5 లక్షల మందికి పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ డిఏ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వనే లేదు. సెక్రటేరియట్ ఉద్యోగులకే ప్రభుత్వం పరిమితమా? రాష్ట్రంలోని ఇతర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ డిఏ బకాయిలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? లేదా? అనే దానిపైన స్పష్టత ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌లో ప్రభుత్వ వాటాను 10% నుంచి 14%కి పెంచుతూ 4 సంవత్సరాల క్రితమే ఉత్తర్వులు జారీ చేస్తే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఆ ఉత్తర్వు కేవలం ఐఏఎస్ అధికారులకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఆ 14% ఎక్కడా అమలు చేస్తున్నట్టు గానీ, చేస్తామని గానీ పేర్కొననే లేదు. ఒకే సమస్యతో ఉన్న ఉద్యోగుల మధ్య ఈ రకమైన వ్యత్యాసాలు చూపించడం అసంతృప్తికి మరింత పెంచుతోంది. ఇక పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ విషయానికొస్తే, ఎన్నికల ముందు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ఆలోచన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం జీపీఎఫ్ విధానాన్ని తీసుకొస్తే, ఈ ప్రభుత్వం రాగానే జీపీఎఫ్‌ను అభ్యంతరకరంలో పెట్టి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏ పెన్షన్ వస్తుందో నేటికి స్పష్టత లేదు. పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. 2004కు ముందు నియమితులైన 11,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. అందులో ముగ్గురు ఐఏఎస్‌లకు మాత్రమే పాత పెన్షన్ అమలు చేసి మిగిలిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను పెండింగ్‌లో పెట్టారు. దాదాపు 16 పెద్ద పెద్ద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇక పదవీ విరమణ వయసు పెంపుపై కమిటీ సిఫార్సు. 60-62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసును పెంపుదలకు సంబంధించి సొసైటీల్లో, ప్రభుత్వ సంస్థల్లో, అలాగే 9th, 10th షెడ్యూల్ కింద పనిచేసే వారికి వర్తింపజేయడానికి ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెండింగ్‌లో ఉన్న సొసైటీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, అలాగే ఎంటీఎస్ టీచర్లు 1998, 2008 పేరుతో రిక్రూట్ అయినటువంటి సుమారు 5,000 మంది టీచర్ల విరమణ వయస్సును కూడా 60-62 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నాం. పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయానికొస్తే గతంలో మీరు చెప్పిన అంశాలన్నిటినీ ఎప్పటిలోగా నెరవేరుస్తారని దానిపైన స్పష్టత ఇవ్వాలి. ప్రధానంగా పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. 4 పెండింగ్ డీఏలను ప్రకటించాలి. పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను ఎప్పటిలోగా తీరుస్తారు, ఉద్యోగులకు ఎప్పటిలోగా చెల్లిస్తారు అనే దానిపైన ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి. 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్‌లలో కొద్ది భాగం మాత్రమే చెల్లించారు.
విరమణ పొందిన ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలన్నిటిని వెంటనే తీర్చాలి. అలాగే సెప్టెంబర్ 2024 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి గ్రాట్యుటీని కూడా వెంటనే ఇవ్వాలి. ఉద్యోగి విరమణ పొందిన రోజే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉద్యోగికి కేవలం పెన్షన్ మాత్రమే లభిస్తోంది. గతంలో కనీసం కమ్యుటేషన్ అయినా 2, 3 నెలల్లోనే ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఉద్యోగులు విరమణ పొందిన రోజే వారికి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, అలాగే కమ్యుటేషన్ ఇటువంటివన్నీ కూడా వెంటనే పెన్షనర్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాలని డిమాండ్ ఉంది. అంతర్ జిల్లా బదిలీలను స్పౌస్ కేటగిరీ కింద, అంటే భార్యాభర్తలు ఒకే చోట చేరటానికి మరియు మ్యూచువల్ గ్రౌండ్స్ కింద జరిపారు. అయితే జిల్లాలో సర్ప్లస్ టీచర్లయితే ఉన్నారనే పేరుతో స్పౌస్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందిని నిలిపివేశారు. ఇప్పటివరకు అంతర్జిల్లా బదిలీల ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. కేవలం 68 మంది టీచర్లు పెండింగ్‌లో ఉన్నారని తెలిసింది. ఒక్కో జిల్లాకు 4, 5 టీచర్లు సర్ప్లస్‌గా వెళ్ళినంత మాత్రాన సర్దుకోలేని పరిస్థితి లేదు. ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరమణ పొందుతున్నారు. కాబట్టి స్పౌస్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ అంతర్జిల్లా బదిలీలు జరపాలి. ఈ అంతర్జిల్లా బదిలీలను డీఎస్సీ వాళ్ళను ప్లేస్‌మెంట్స్ ఇచ్చే లోపల జరపాలనైతే కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులలో పేరుకుపోయిన ఈ అసంతృప్తికరమైన అంశాలన్నిటినీ ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో ప్రకటించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా ఆనందంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోయినా మా పోరాట కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.